హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సాయి చంద్ అకాడమీ. ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి మరియు బ్యాంక్ ఎగ్జామ్స్లో నెంబర్ సిస్టమ్ టాపిక్ మీద ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. ఇప్పటిదాకా మనం ఈ నెంబర్ సిస్టంలో యూనిట్స్ డిజిట్, డివిజిబిలిటీ అండ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ చాప్టర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే చాప్టర్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఇది మనకి టోటల్ ఆర్ఆర్బీకి సంబంధించి చాప్టర్ వైజ్ వెయిటేజ్. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే అసలు కాన్సెప్ట్ ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఇట్ మీన్స్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ నెంబర్. అంటే ఏ నెంబర్కైనా సరే చివర్లో ఎన్ని జీరోలు ఉన్నాయి అనే అడగడాన్ని మనం నెంబర్ ఆఫ్ జీరోస్ అంటాం. ఉదాహరణకి 589600 అనే నెంబర్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి అంటే మనం 2 జీరోస్ అని చెప్పాలి. అంటే చివరాకర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అవి మాత్రమే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబరు 50896200 ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే మనం చివరిలో ఉన్న ఈ 2 జీరోసే చెప్పాలి, మధ్యలో ఉన్న ఈ జీరో గురించి ఏం చెప్పకూడదు. నెక్స్ట్, అసలు ఒక జీరో ఎలా ఫామ్ అవుతుంది? ఒక జీరో ఫామ్ కావాలంటే మనకి ఖచ్చితంగా ఒక 5 ఒక 2 ఉండాలి. సో 5 into 2 ఎంత మనకి 10. ఇలా మనకి ఒక జీరో పుడుతుంది. ఒక 5ని ఒక 2తో మల్టిప్లై చేస్తే మనకి ఒక 0 అనేది పుడుతుంది. కాబట్టి 5, 2 అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏంటి, ఎన్ని 2లు ఉన్నాయి? 2 ఉన్నాయి. 5లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి 2 పెయిర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్లో ఖచ్చితంగా చివరిలో 2 జీరోలు వస్తాయి. నెక్స్ట్ ఈ కింద ఎగ్జాంపుల్ చూడండి. ఇందులో 5లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 మాత్రం ఒక్కటే ఉంది. సో మనకి పెయిర్గా ఉంటేనే జీరో వస్తుంది. సో ఒక్క పెయిర్ మాత్రమే ఉంది. 2 into 5 అనేది ఒక్క పెయిర్ మాత్రమే ఉంది కాబట్టి ఆ ఒక్క జత కోసం ఒక్క జీరోనే వచ్చింది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే అతి తక్కువగా ఉన్న 2లు కానీ లేదా అతి తక్కువగా ఉన్న 5లు కానీ చూసుకుంటే సరిపోతుంది మనం పెయిర్స్లో. నెక్స్ట్ ఫస్ట్ బిట్ ఒక సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమన్నారు, ఇఫ్ ది నెంబర్ 1, 3, 5, 7 అండ్ సో ఆన్ 1001 వరకు రిపీట్ అవుతున్నాయంట. 1, 3, 5, 7 అని నెంబర్లు ఇలాగా 1001 వరకు మల్టిప్లై చేసుకుంటా వెళ్ళారంటే ప్రతిదానికి మధ్యలో ఇంటూ పెట్టడమే. ఇలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చే ఆన్సర్లో చివరి ఆఖరిలో ఎన్ని సున్నాలు ఉంటాయని అడుగుతున్నారు. దెన్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రోడక్ట్ మస్ట్ బి అనేది క్వశ్చన్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి? మనం ఏమనుకున్నాం, ఒక జీరో ఫామ్ కావాలంటే ఒక 5 ఒక 2 ఖచ్చితంగా ఉండాలి ఒక్క జీరో ఫామ్ కావడానికి, అవునా? అంటే ఈ ప్రోడక్ట్లో మనకి 2 ఎక్కడుంది? ఎక్కడ 2 లేదు. ఇవన్నీ ప్రోడక్ట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. మనకి 2 అనేది ఈవెన్ నెంబర్. సో 4 అనేది ఈవెన్ నెంబర్. ఇలా మనకి 2 లేదు, 4 లేదు, అసలు ఈవెన్ నెంబర్స్ ఏవీ లేవు. అసలు ఈవెన్ నెంబరే లేనప్పుడు మనకి జీరో అసలు ఫామ్ కావడానికి ఛాన్సే లేదు. 5కి అన్ని ఆడ్ నెంబర్సే మల్టిపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈవెన్ నెంబర్ మల్టిపుల్ లేదు కాబట్టి జీరో ఫామ్ కావడానికి ఛాన్సే లేదు. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే ఆన్సరు 0. అంటే చివరాకర్లు అసలు జీరోసే ఉండవు దీనికి. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. ట్రైలింగ్ జీరోస్ అన్నా ఆఖరి జీరోస్ అన్నా రెండు ఒకటే. ఇన్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. ఇక్కడ కొన్ని నెంబర్స్ని మల్టిప్లై చేశారు. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే ఆన్సర్లో చివరి ఆఖరిలో ఎన్ని సున్నాలు ఉంటాయి అని అడిగారు. సో ఇప్పుడు మనం దీన్ని చెయ్యాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగిస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఎందుకని? 5లు 2లు మనకి ప్రైమ్ నెంబర్లు కాబట్టి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5లు 2లు ఎన్నో తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 75కి నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తాను చూడండి. 75 అంటే ఏంది? 15 5 75. 15 అంటే 3 into 5. సో ఇంకో 5. సో 3 5 15, 15 5 75. సరిపోయిందా? నెక్స్ట్ అదేవిధంగా 60కి వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం ఎలా చేస్తాం? ఇలా చేస్తాం, తెలుసు కదా. 2 into 30. అలాగే 2 15s. నెక్స్ట్ 3తో తీసుకుంటే 3 5s. సో 16 మనం ఎలా రాసుకోవచ్చు? 2 into 2 into 3 into 5. నెక్స్ట్ అదేవిధంగా 48ని ఎలా రాస్తాం మనం? 48ని ఫస్ట్ 2తో చేస్తే 24, తర్వాత 2 12s, తర్వాత 2 6, తర్వాత 2 3s. అంటే 2 into 2 into 2 into 2 into 3. సో నెక్స్ట్ వచ్చేసి 35 అంటే సింపుల్గా 7 into 5. నెక్స్ట్ 30 అంటే 5 6 30 అంటే 2 into 3 into 5. నెక్స్ట్
24కి ఇక్కడ ఉంది కదా, ఆల్రెడీ ఇక్కడ నుంచి చూసేసుకోవచ్చు మనం. 24 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. నెక్స్ట్ 18కి వచ్చేసి 6 3s are 18. 6 అంటే 2 ఇంటూ 3 ఇంటూ 3. నెక్స్ట్ 10కి వచ్చేసి 5 ఇంటూ 2. చివరాకర్లో 5 ఉంది కాబట్టి 5 అనుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ మొత్తం ప్రోడక్టే, ప్రతిదానికి ఇంటూ ఉన్నట్టే అనమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ 5s ఎక్కువ ఉన్నాయా, నెంబర్ ఆఫ్ 2s ఎక్కువ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ 5s కౌంట్ చేసామంటే మనం 5s ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7. 5లు మొత్తం ఎన్ని ఉన్నాయి, 7 5s ఉన్నాయి. 2s చూద్దాం. 2s వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8. ఆల్రెడీ 7 కంటే ఎక్కువ వచ్చేసినాయి, ఇంకా లెక్క పెట్టాల్సిన పని లేదు. సో 2s వచ్చేసి 7 + 7 కంటే ఎక్కువ ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి, 5 ఇంటూ 2 అనే ఒక పేరు ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అవ్వడానికి 5లు 7 ఉన్నాయి, 2 కూడా 7 తీసుకుంటే సరిపోద్ది మనం. అంటే టోటల్గా 7 pairs ఉన్నాయి కాబట్టి మనకి చివర్లో 7 zeros వస్తాయి. ఆప్షన్ సి. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్లో ఎన్ని జీరోస్ వస్తాయని అడుగుతారు. అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో చూద్దాం. ఫ్యాక్టోరియల్ అంటే ఉదాహరణకి n ఫ్యాక్టోరియల్ని ఎలా రాస్తామంటే n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ అలా మొత్తం రాసుకుంటూ చివరాకర్లో 1 వచ్చేంత వరకు రాస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి 6 ఫ్యాక్టోరియల్ని ఎలా రాస్తాం, 6 ఇంటూ 6కి 1 నెంబర్ మైనస్ చేయండి, 5 ఇంటూ 4 ఇంటూ ఇలా మనం చివరిలో 1 వచ్చేంత వరకు రాయడాన్నే ఫ్యాక్టోరియల్ అంటాం. సో ఇప్పుడు ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఫ్యాక్టోరియల్లో ఈ విధంగా ఉంది కదా, దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలంటే 5తో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఫ్యాక్టోరియల్ కదా, జస్ట్ ఆ 6 నెంబర్ రాసుకోండి, దీన్ని 5తో ఫ్యాక్టరైజ్ చేయండి. సో 5 1s are 5. మనకేం ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కానక్కర్లేదు, 5 1s are 5. రిమైండర్ వస్తుంది కదా, రిమైండర్ని పట్టించుకోవద్దు, వదిలేసేయండి. సో చివరాకర్లో 1 వచ్చిందంటే 5 కంటే తక్కువ నెంబర్ వస్తే ఇంకా ఆపేసేయండి. సో ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో అదే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్. కావాలంటే చూడండి 6 ఫ్యాక్టోరియల్కి ఆన్సరు చివరాకర్లో 1 0 ఉంటుంది. ఇక్కడ విడిగా చూడండి 5లు ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. 2లు ఎన్ని ఉన్నాయి, 4 ఇంటూ 4 కూడా 2 అనుకుంటే మనం 4ని 2 ఇంటూ 2 అనుకుంటే 2లు మొత్తం 3 ఉన్నాయి, 5లు మాత్రం 1 ఉన్నాయి. కాబట్టి ఏదైతే తక్కువ సంఖ్యలో ఉందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్, కాబట్టి ఇక్కడ 1 0ని. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనం ఈ విధంగా సింపుల్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 142 ఫ్యాక్టోరియల్. 142 ఫ్యాక్టోరియల్ అంటే 142ని 5తో ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తాను చూడండి. 5 2s 10, 4 మిగులుతుంది, 5 8s are 40. రిమైండర్ 2 కదా, వదిలేయండి రిమైండర్ని. నెక్స్ట్ మళ్ళీ 5తో చేయండి, 5 5s are 25, రిమైండర్ 3ని వదిలేసేయండి. మళ్ళీ 5 1s are 5. సో ఇక్కడితో అయిపోయింది కదా, 5 కంటే తక్కువ నెంబర్ వచ్చింది కాబట్టి ఇంకా ఆపేసేయండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అంటే ఈ 28 + 5 + 1 ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అదే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్. 28 + 5 ఎంత, 33, 33 + 1 34. సో ఇక్కడ మనకి 34 జీరోస్ ఉంటాయి. నెక్స్ట్ 357 ఫ్యాక్టోరియల్. మళ్ళీ 5తో చేస్తే సరిపోతుంది. 5 7s 35, 5 1s are 5, రిమైండర్ 2ని వదిలేసేయండి. నెక్స్ట్ 5 1s are 5, 5 4s 20, రిమైండర్ 1 వదిలేసేయండి. ఇంక రిమైండర్ గురించి పట్టించుకోవద్దు, ఫుల్గా మల్టిప్లై అయ్యేది ఒకటే చూసుకోండి. ఇక్కడ 14 కాబట్టి 5 2s 10. సో 5 కంటే తక్కువ నెంబర్ వచ్చింది కాబట్టి ఇంక ఇక్కడితో ఆపేసేయండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆన్సరు 71 + 14 + 2, లాస్ట్లో 7, ఇక్కడ 5 4 5 6 7, 7 + 1 8. సో 87, ఆప్షన్ ఏ. నెక్స్ట్ సో సేమ్ అదేవిధంగా 214 ఫ్యాక్టోరియల్ హోంవర్క్ ఇస్తున్నాను, దీన్ని ఆన్సర్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 234 ఫ్యాక్టోరియల్. సేమ్ అదే ప్రాసెస్, మీకు ప్రాక్టీస్ అవ్వడం కోసం ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేశాను. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో వచ్చాయి కాబట్టి 5 4s 20, 5 6s are 30. నెక్స్ట్ 5 9s 45. నెక్స్ట్ 5 1s 5. సో 5 కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడితో ఆపేయడమే. ఇప్పుడు ఆన్సర్ ఏంటి, 46 + 9 + 1. సో 9 + 1 + 16, 4 + 1 5. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 573 ఫ్యాక్టోరియల్. మళ్ళీ అదే విధంగా 5తో చేయడమే. 5 1s 5 1s, 2 మిగులుతుంది, 5 4s. నెక్స్ట్ 5 2s 10, 1 అంటే మళ్ళీ 5 2s 10.
నెక్స్ట్ 5 4s 20. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 114 ప్లస్ 22 ప్లస్ 4, లాస్ట్లో 0 వస్తుంది, ప్లస్ 4 140 దీని ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా 375 ఫ్యాక్టోరియల్, ఇది కూడా సెకండ్ హోంవర్క్, దీనికి కూడా ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫైండ్ ది ట్రైలింగ్ జీరోస్ ఇన్ అని ఒక ప్రోడక్ట్ ఇచ్చారు. ఈ నెంబర్ మొత్తాన్ని ఈ విధంగా 1000 వరకు ప్రోడక్ట్ చేస్తే చివరి ఆఖరిలో ఎన్ని జీరోస్ వస్తాయని అడిగారు. సో దీన్ని మనం ముందుగా ఇలా స్మార్ట్గా రాసుకుందాం. 10 ఇంటూ 20ని ఎలా రాద్దాం, 2 ఇంటూ 10 రాద్దాం. అలాగే 30ని 3 ఇంటూ 10 రాసుకోవచ్చుగా. అదేవిధంగా 40 వస్తుంది, 4 ఇంటూ 10. ఇలా రాసుకుంటూ వెళ్తే లాస్ట్లో ఏమవుతుంది, 10 ఇంటూ 100, 1000 అంటే 10 ఇంటూ 100. ఓకేనా. ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 1తో మల్టిప్లై చేసిన వాల్యూ ఏం మారదు కాబట్టి 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అండ్ సో ఆన్ ఇంటూ 100. సో 1 నుంచి 3 4 ఇంటూ అండ్ సో ఆన్ 100 వరకు మల్టిపుల్ ఉన్నాయి, అవునా. సో దీని అర్థం ఏంటి, దిస్ ఈజ్ నథింగ్ బట్ 100 ఫ్యాక్టోరియల్, అంతేనా. 100 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 100 నుంచి 1 వరకు ప్రోడక్ట్ రాయడమే 100 ఫ్యాక్టోరియల్. సో 100 ఫ్యాక్టోరియల్ ఉంది. ఇంటూ ఇంకా ఏమేమి వదిలేసాం, 10లన్నీ వదిలేసాం. ఇలా ఎన్ని 10లు ఉన్నాయి, 2 3 4, ఇలా 100 వరకు 10లు ఉన్నాయి కాబట్టి 10 పవర్ 100 రాసుకోవచ్చుగా. సో మనకి 10 స్క్వేర్ అంటే ఎంత, 100. అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 ఉన్నాయి. 10 క్యూబ్ అంటే ఎంత, 1000. అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే పవర్లో ఎంత ఉందో అన్ని జీరోస్ ఉన్నాయి. సో 10 పవర్ 100లో 100 ఉంది కాబట్టి పవర్లో లాస్ట్లో ఎన్ని జీరోస్ ఉంటాయి, 100 జీరోస్ ఉంటాయి. అక్కడితో అయిపోలేదు ఆన్సర్, 100 జీరోస్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇంకా 100 ఫ్యాక్టోరియల్లో కూడా ఎన్ని జీరోస్ వస్తాయో చూసుకొని 2 యాడ్ చేయాలి. సో 100 ఫ్యాక్టోరియల్కి ఎన్ని జీరోస్ వస్తాయి మనకి, 100ని 5తో ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 5 2s, నెక్స్ట్ 5 4s 20. 5 కంటే తక్కువ కాబట్టి ఇక్కడితో ఆపేయండి. సో 20 ప్లస్ 4 24. ఆల్రెడీ ఇక్కడ 100 జీరోస్ ప్లస్ ఇక్కడ 24 జీరోస్, మొత్తం 124 జీరోస్ ఉంటాయి. ఆప్షన్ బి. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు కానీ అర్థమైంటే హోంవర్క్ చేసేసి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ నెంబర్ సిస్టంలో ఇంకో టాపిక్ కూడా కవర్ చేసేసి ముందు నెంబర్ సిస్టమ్ చాప్టర్ అయితే మనం ఫినిష్ చేసేద్దాం. ఇవన్నీ కూడా కేవలం ఆర్ఆర్బి మాత్రమే కాదు, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి మరియు బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా మనకి యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ ఇవి. సో మీకు కనుక వీడియోలో ఉన్న కాన్సెప్ట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరియు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మరియు మన ఛానల్ సాయి చంద్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.